హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో హలోనిక్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఫైర్ అలార్మ్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఫైర్ అలార్మ్ అంటే ఒక యూనిట్ ఏమి కాదు, లేదంటే ఒక టోటల్ సిస్టమ్ ఏమి కాదు, ఒక బల్బులా కనిపించే ఒక ఫైర్ అలార్మ్ అయితే మీకు చూపించబోతున్నాను. ఫైర్ అలార్మ్లో చాలా రకాలైతే ఉన్నాయి. వైఫైతో పనిచేసే చిన్న చిన్న డివైస్ మొదలుకొని టోటల్ సిస్టమ్, ఒక కమర్షియల్ పర్పస్ పెట్టుకునే విధంగా చాలా రకాలైతే ఉన్నాయి. నేను ఇప్పుడు చూపించబోయేది ఏంటంటే, దాన్ని మనం చూస్తే బల్బులానే ఉంటుంది, కాకపోతే అది ఫైర్ అలార్మ్. చిన్న చిన్న షాపుల్లో లేదంటే హోమ్ పర్పస్ చిన్న చిన్న రూముల్లో వాటిని వినియోగించుకోవచ్చు. ఇదే ఈ బాక్స్లో ఉంది. దీన్ని నేను 497 రూపాయలకు అమెజాన్లో కొనడం జరిగింది. ఇది ఎలా ఉంటుందో ఏంటో ఒకసారి చూద్దామని, అలాగే మీకు కూడా చూపించేద్దామని. నేను ఇది ఎలా చూశానంటే, మీకు తెలుసు కదా, మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉందని. అందులో ఇటువంటి ప్రోడక్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కొన్ని ప్రోడక్ట్స్ తక్కువ రేట్లో వస్తుంటాయి, కొన్ని ప్రోడక్ట్స్ ఇలాంటి డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అందులో చూసి నేను ఇది కొనడం జరిగింది. మీరు కనుక ఆ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇకపోతే దీనికి ఎటువంటి వైఫై సదుపాయం కానీ లేకపోతే స్మార్ట్గా పనిచేసే విధానం అన్నది ఏం లేదు. ఇది ఒక హోల్డర్లో పెట్టుకొని మనం యూజ్ చేస్తే సరిపోతుంది. ఇంకంతకన్నా ఇందులో ఎటువంటి సదుపాయాలు ఏమీ ఉండవు. ఇది స్మోక్, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, ఎల్పిజి మరియు హైడ్రోజన్ వంటి వాయువుల్ని డిటెక్ట్ చేస్తుందన్నట్టుగా వీళ్ళు చెబుతున్నారు. మనం అవన్నీ కాకపోయినా స్మోక్ తో ఇది పనిచేస్తుందో లేదో అన్నది టెస్ట్ చేసి చూద్దాం. చూసే ముందు బాక్స్ పై మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, పైన హలోనిక్స్ షీల్డ్ అని చెప్పి వీళ్ళ లోగోతో వీళ్ళ కంపెనీ పేరు అయితే ఇక్కడ ప్రింట్ చేశారు. అలాగే 1 year వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది ఏ విధంగా ఉందన్నది ఇక్కడ ప్రింట్ చేశారు. ప్లగ్ అండ్ యూజ్ ఫైర్ అలార్మ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. జస్ట్ ప్లగ్ ఇన్ ఏ బల్బ్ హోల్డర్. చెప్పాను కదా, బల్బ్ హోల్డర్ లో పెట్టుకొని ఉపయోగించుకోవచ్చు. ఇక దీని ఎంఆర్పి విషయానికి వస్తే 799 రూపాయలు ఇక్కడ ప్రింట్ చేశారు. చెప్పాను కదా, 470 రూపాయలకి ఇది నేను కొనడం జరిగింది అన్నది. అలాగే దీని పవర్ కన్జంప్షన్ విషయానికి వస్తే ఇది చాలా ఇంపార్టెంట్ కదా, ఎంత కరెంటు వినియోగిస్తుంది అన్నది. 0.020 amps అన్నది ఇది కన్జ్యూమ్ చేస్తుంది. అంటే చాలా తక్కువలో తక్కువ. ఇక మనం ఇందులోంచి ఇది బయటికి తీస్తే మనకు బల్బు ఎలా బాక్స్ లో ఉంటుందో అదే విధంగా ఇది లోపల ఉంది. ఎందుకంటే ఇది బల్బులా ఉంది కదా ఇది. ఓకే, ఇది పక్కన పెడితే లోపల ఇంకేముందో చూద్దాం. ఒక వారంటీ కార్డ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. 1 year వారంటీ అని చెప్పారు కదా, అలా 1 year వారంటీ కార్డును వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బాక్స్లో ఏమీ లేదు, ఇది పక్కన పెట్టేద్దాం. ఇక దీని గురించి మనం పరిశీలించినట్లయితే ఇది మొత్తం టోటల్ బాడీ అంతా ప్లాస్టిక్. ఇక B20 హోల్డర్కు సపోర్ట్ అయ్యే బేస్ అయితే ఉంది. అలాగే ఇక్కడ చూడండి, గ్రిల్ ఉంది. వీళ్ళ కంపెనీలో స్పీకర్ బల్బ్ ఒకటి లభిస్తుంది. అంటే బల్బ్ కమ్ స్పీకర్ బ్లూటూత్ పనిచేసేది. సేమ్ అదే విధంగా ఇది కూడా ఉంది. గ్రిల్స్ అయితే సైడ్ ఉన్నాయి. ఇక పైన ఇక్కడ చూసినట్లయితే బల్బు, ఎల్ఈడి బల్బు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా దీనికి ఇక్కడ డిఫ్యూజర్ అయితే ఇచ్చారు. ఇది మనం ఇప్పుడు హోల్డర్ లో పెట్టి చూస్తే దీని సంగతి ఏందో తెలుస్తుంది. ఈ తర్వాత ఇటువైపు చూసినట్లయితే వీళ్ళ బ్రాండింగ్, అలాగే ఇది ఎంత వోల్టేజ్ లో పనిచేస్తుంది, మేడ్ ఇన్ ఇండియా, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రింట్ చేశారు. ఇదే కాదు, హలోనిక్స్ లో చాలా రకాలైనటువంటి ప్రోడక్ట్స్ లభిస్తున్నాయి. ఎల్ఈడి బల్బులు, ఇలాంటి డిఫరెంట్ ప్రోడక్ట్స్, సీలింగ్ ఫ్యాన్లు కూడా లభిస్తున్నాయి. అలాగే టేబుల్ ఫ్యాన్లు కూడా వీళ్ళ కంపెనీలో లభిస్తున్నాయి. చాలా ప్రోడక్ట్స్ని వీళ్ళు సప్లై చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇది టెస్ట్ చేసి చూద్దాం ఇది ఎలా పనిచేస్తుందో. నేనైతే ఎంతవరకు చూడలేదు. ఫ్రెండ్స్, దీన్ని టెస్టింగ్ చేయటం కొరకు నేను ఒక స్విచ్ బోర్డ్లో దీన్ని పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఇది యూజ్ చేయాలంటే బ్యాటిన్ హోల్డర్లో పెట్టాలి. అంటే స్ట్రైట్గా పెట్టాలి. అంటే వాల్కి ఇది హారిజంటల్గా బల్బు ఉండాలి, లేదంటే పైనుంచి కిందికి వేలాడదీసే విధంగా ఉండాలి. అంటే పైన బిగించినా సరే, వాల్కి బిగించినా సరే బ్యాటిన్ హోల్డర్లో పెట్టాలి. హ్యాంగిల్ హోల్డర్లో అయితే దీన్ని పెట్టకూడదు అన్నట్టుగా వీళ్ళు చెబుతున్నారు. సో మీకు డెమో చూపించడం కొరకు నేను ఇక్కడ స్విచ్ బోర్డ్లో పెట్టాను. హోల్డర్లో అయితే పైకి ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని స్విచ్ ఆన్ చేద్దాం. ఇక్కడ చూడండి, స్విచ్ ఆన్ చేయగానే మీకు రెడ్ ఎల్ఈడి అయితే వెలిగింది. అంటే మన ఇక్కడ బల్బు ప్లేస్లో డిఫ్యూజర్ ఉంది కదా వైట్గా, దీంట్లో రెడ్ కలర్లో వెలిగింది. చూడండి, మీకు ఎల్లో కలర్ లైటింగ్తో కనిపిస్తుంది కదా. లేదు, ఇది మనం కెమెరాలో మీకు అలా కనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా చూస్తే మొత్తం టోటల్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇది ఒక 2 minutes వరకు వెలుగుతుంది. వెలిగిన తర్వాత ఇది సెటప్ అయిపోతుంది. 2 minutes తర్వాత ఈ రెడ్ లైట్ ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత లోపల మీకు లైట్గా బ్లింకింగ్ అయితే
వస్తుంది. ఆ బ్లింకింగ్ వచ్చిన తరువాత ఇది పని చేయడం అయితే మొదలు పెడుతుంది. ఇది వర్కింగ్ మోడ్లో ఉందా లేదని తెలుసుకున్నట్టుకు దాని వైపు కనుక మనము గమనిస్తే అప్పుడప్పుడు అందులోంచి రెడ్ లైట్ ఇండికేషన్ అనేది కనిపిస్తుంది, అంటే బ్లింక్ అయి ఆగిపోతుంది. అలా గనక ఉన్నట్లయితే ఇది వర్కింగ్ మోడ్లో ఉన్నట్టే. చూడండి, ఇప్పుడు దీనిపై స్మోక్ అన్నది పెట్టి చూస్తాను. అగరబత్తిని వెలిగించి దీన్ని పెడదాం, ఒకసారి చూద్దాం. చూడండి, మీకు ఇక్కడ రెడ్ లైట్ వెలిగింది, అలాగే సైరన్ కూడా విపరీతంగా అయితే వస్తుంది. అలాగే ఒక పేపర్కి నిప్పంటించి ఒకసారి ఆ స్మోక్ ద్వారా ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు స్మోక్ టెస్టింగ్ అయిపోయింది కదా. వీళ్ళు స్మోక్తో పాటు ఎల్పిజి కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఇప్పుడు గ్యాస్ పై పెట్టి చెక్ చేద్దాం. అందుకని చెప్పి నేను గ్యాస్ స్టవ్ పై ఇది పెట్టి చూసి గ్యాస్ని ఆన్ చేస్తున్నాను. చూడండి, మీకు రెడ్ లైట్ వచ్చి అలారం అయితే దగ్గరగా వచ్చేస్తుంది. అయితే దీన్ని మేము కొనొచ్చా అని మీరు అడిగినట్లయితే కొనొచ్చు, కానీ స్మోక్ కూడా వచ్చిన వెంటనే ఇది డిటెక్ట్ చేయట్లేదు, కొంత సమయం తర్వాత డిటెక్ట్ అయితే చేస్తుంది. అలాగే స్మోక్ కూడా లైట్ స్మోక్ కూడా వెంటనే రెస్పాండ్ అవ్వట్లేదు, కాస్త ఎక్కువ స్మోక్ వస్తేనే ఇది రెస్పాండ్ అవుతుంది. గ్యాస్కి అయితే వెంబడే ఇది పనిచేస్తుంది. మీరు ఇప్పుడు చూసారు కదా, స్టవ్ మీద పెట్టి గ్యాస్ ఆన్ చేయగానే వెంటనే అలారం అయితే వచ్చింది. స్మోక్ మాత్రం కాస్త లేట్గా ఉంది, అయినప్పటికీ లౌడ్నెస్ మాత్రం చాలా బిగ్గరగా వస్తుంది. అయితే ఇది కొన్ని సెకండ్లు లౌడ్నెస్ వచ్చి మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ తరువాత మళ్ళీ వస్తుంది. ఇది దీని యొక్క పని విధానం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కొనాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు కొనే ప్రయత్నం అయితే చేయండి. కాకపోతే అంత యాక్యురస్గా పనిచేస్తుంది అన్నదైతే నాకు అనిపించలేదు, కానీ ఏదో విధంగా వర్క్ అయితే అవుతుంది. ఏది లేని దానికన్నా ఇది బెటర్ కదా. పొరపాటున ఒకవేళ ఏదైనా బర్న్ అయితే ఆ స్మోక్ కనుక అది డిటెక్ట్ చేస్తే అలారం వస్తుంది. ఆ విధంగా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని వెంటనే షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.